హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు మన వీడియోలో మీకు ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చూసారు కదా, ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా బాస్కెట్ అండి. ఇది 200 రూపీస్కి నేను ఈ బాస్కెట్ని కొన్నాను. ఎందుకంటే ఇందులో మా పాప బర్త్డేకి ఇందులో చాక్లెట్స్ వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి, టీచర్స్కి ఇవ్వడం తనకి అలవాటు. మరి ఇది ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను దీన్ని ఇలా చేశానండి. మనకి ఈ ఫ్లవర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకసారి మనం అంటించేసిన తర్వాత ఓడకుండా ఉంటుంది. ఇప్పుడు తన బర్త్డేకి నేను ఇక్కడ హ్యాండిల్ చూసారు కదా, ఇక్కడ మాత్రమే చేంజ్ చేస్తాను. వేరే లేస్ మారుస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఫ్లవర్స్ మాత్రం అంతే ఉంచేస్తాను, దీన్ని ఏమీ తీయను. మనకి ఎప్పుడైనా దీని మీద దుమ్ము కానీ ఇంకా డస్ట్ అలాంటివి ఏమైనా పడితే కనుక ఈజీగా మనం దీన్ని వాష్ చేసేసుకోవచ్చు. సోప్ వేసుకొని కొంచెం లైట్గా వాష్ చేసుకుని మనం దీన్ని ఎండలో పెట్టుకుంటే ఎప్పటికీ మన బాస్కెట్ అంతే ఉంటుందండి. మరి ఈ బాస్కెట్ని మీకు ఎలా చేయాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. ఈ ఫ్లవర్ చేయడానికి మనకి సాటిన్ మెటీరియల్ కావాలండి. ఇది క్లాత్ కాబట్టి ఇది వాషబుల్. మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ సాటిన్ మెటీరియల్లో నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఇది చాలామందికి తెలుసు, ఎందుకంటే చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టాలంటే మ్యాక్సిమం ఈ క్లాతే యూస్ చేస్తారు. ఇది చాలా షైనింగ్గా ఉంటుంది. మరి మాల్స్లో చూస్తే ఇలా స్టిచ్ చేసిన మెటీరియల్స్ మనకి చాలా ఎక్స్పెన్సివ్గా కూడా అనిపిస్తాయి. మరి ఇది వచ్చి మనకి మీటర్ వచ్చి 80 రూపీస్కే దొరుకుతుందండి బయట. అది యూస్ చేసి మీకు ఇలా ఫ్లవర్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. మనకి నచ్చిన కలర్స్ మనం తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఎంత కట్ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా మనం క్లాత్ వేసుకోవాలండి. కింద వేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఫ్లవర్ దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్ట్రిప్ లాగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఈ మెటీరియల్ చాలా సిల్కీగా ఉంటుందండి. మనం కట్ చేసే లోపే అటు ఇటు వెళ్ళిపోతుంది. అందుకే నేను ఇక్కడ పిన్స్ యూస్ చేసి ఇక్కడంతా పిన్స్ పెట్టుకుంటాను. ఈ విధంగా మనం పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. కదలకుండా దీన్ని ఇలా కొంచెం గట్టిగా పట్టుకుని మెల్లగా కట్ చేసుకోవాలి. ఈ మెటీరియల్స్తో మనం కంపేర్ చేస్తే ఈ గ్రీన్ కలర్ చూసారు కదా, ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఇది కూడా సాటినే, కాకపోతే ఇది క్లాత్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది. మనకి ఇది మీటర్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాంటి ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. ఇది చాలా స్లిప్పరీగా ఉండి స్లిప్ అయిపోతుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది మనకి 70 రూపీస్కి వస్తుందండి. చూసారు కదా రెండిట్లకి డిఫరెన్స్. ఇది మనకి కొంచెం థిక్గా ఉంటుంది క్లాత్, ఇది కొంచెం పల్చగా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని స్ట్రిప్స్ కట్ చేశానండి. అది ఎంత కట్ చేశానో ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా 4 కలర్స్ తీసుకున్నానండి. 4 కలర్స్ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను రెడ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాం. మనకి ఎంత పెద్ద ఫ్లవర్ కావాలి, ఎంత చిన్నది కావాలి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనం తీసుకునే సైజు. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్లవర్ చేసేటప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చేస్తాం కాబట్టి దాని ప్రకారం మనం చూసుకుని మనం కట్ చేసుకోవాలి. చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాం. రెడ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత బ్లూ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాం. ఈ గ్రీన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి సైడ్స్ మనం కాల్చలేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా, థ్రెడ్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. మనకి కుట్టేటప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉండదు. మనం సైడ్స్ అంతా కూడా ఒకసారి క్యాండిల్ పెట్టి కాలిస్తే కనుక మనకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక క్యాండిల్ తీసుకుందాం. ఇలా మరీ దగ్గరికి పెట్టకూడదండి. కొంచెం దూరం నుంచి జస్ట్ ఇలా ఒక్కసారి మనం ఇలా పెట్టి ఇలా తీసేది. వెంటనే ఆ వేడికి ఇదంతా కూడా థ్రెడ్స్ అంతా కూడా ముడిచిపోతాయి.
ఇలా జస్ట్ కొంచెంసేపు పెట్టాలి. ఎక్కువసేపు మనం ఉంచేస్తే కనుక వెనక సైడు నల్లగా అయిపోతుంది. అందుకని ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ ఇలా పైన ఇలా అంటూ ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా కాల్చుకోవాలండి. ఇంకొక సైడ్ కూడా నేను చేసేస్తున్నాను. అలా ఎక్కువసేపు పెట్టి అనే అవసరం లేదు. చూసారు కదా, ఇలా కొంచెం మనం పెట్టగానే ముచ్చుకుపోతుంది క్లాత్. ఇలా మనం చేసుకున్నామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది మంచిగా ఉంటుందండి. లేకపోతే ఈ థ్రెడ్స్ అంతా కూడా మిషన్లోకి వెళ్ళిపోయి కుట్టేటప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుంది. చూసారు కదండి, అన్ని సైడ్స్ కూడా చక్కగా కాల్చేసాం మనం. ఎక్కడ మనకి థ్రెడ్ అనేది రావట్లేదు. ఇది కూడా అన్ని సైడ్స్ కూడా మనం నీట్గా ఇలా చేసేసుకుంటే కనుక మనకి థ్రెడ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టి మిషన్ మీద ఒక స్టిచ్ వేద్దాం. ఇలా స్ట్రైట్గా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి మనం ఇక్కడ. రెండు సైడ్లు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం కట్ చేసిన 4 స్ట్రిప్స్ కూడా నేను ఇలా రెండు సైడ్స్ కూడా అటాచ్ చేశాను. దీని లెంత్ ఒకసారి మీకు చూపిస్తానండి. ఇందాక చూపించడం మర్చిపోయాను. మనం లెంత్ కూడా ఎంతైనా తీసుకోవచ్చండి. మరీ తక్కువ కాకుండా ఒక 40 ఇంచెస్ అలా తీసుకుంటే కనుక మనకి ఫ్లవర్ బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, 44, 45 వరకు మనం తీసుకోవచ్చు. ఇంకా కావాలంటే పెద్ద ఫ్లవర్ కావాలంటే అంటే మనం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక మనకి ఫ్లవర్ బాగా గుత్తుగా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో కొన్ని ప్రెస్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఐరన్ పెట్టి ఒకసారి ప్రెస్ చేస్తే ఆ ఫ్లవర్ మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రెస్ చేయకుండా ఇలా స్టిచ్ చేసిన ఫ్లవర్ ఇంకొక విధంగా ఉంటుంది. ఆ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ రెండిట్లని ఒకసారి ప్రెస్ చేద్దాం. గ్రీన్ కలర్ ఇంకా బ్లూ కలర్ అండి. ఇలా బెడ్షీట్ వేసి ఇలా వేసి తర్వాత ఒక కాటన్ చున్నీ కానీ ఏదన్నా మనం వేసి ప్రెస్ చేయాలి. లేకపోతే ఇది సాటిన్ కదా, ఈజీగా కాలిపోతుంది. ఇలా క్లాత్ వేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని ప్రెస్ చేద్దాం. ఇలా చున్నీ వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ఫ్లాట్గా అయిపోతుందండి. అప్పుడు ఫ్లవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ రెండు మనం ప్రెస్ చేసాము, ఈ రెండు మాత్రం ప్రెస్ చేయలేదు. ఇప్పుడు దీన్ని ఫ్లవర్ లాగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. మరి దీనికోసం మనకి రఫ్లర్ ఫూట్ కావాలి. ఇది కంపల్సరీ ఉండాలండి. ఇది పెట్టి మనం దీన్ని ఇప్పుడు స్టిచ్ చేస్తాం. ఇది ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది స్టార్ దగ్గర పెట్టుకోవాలండి. ఇలా స్టార్ దగ్గర పెట్టుకున్న తర్వాత మనం అప్పుడు దీన్ని పైకి ఇలా లిఫ్ట్ చేయాలి. బ్లాక్ ఉంది కదా, అప్పుడు మనకి ఇలా పైకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మధ్యలో మనం ఫ్యాబ్రిక్ని పెట్టాలి. పెట్టి ఈ స్టార్ దగ్గర ఉంది కదా, ఇది మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్ళి ఇలా 1 మీద పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని ఇలా మనం ముందుకి ఇలా పుష్ చేస్తే చూసారు కదా, ఫ్యాబ్రిక్ని అదే ఆటోమేటిక్గా ఫోల్డ్ చేసింది. అప్పుడు దీన్ని కిందకి పెట్టాలి. కిందకి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక హ్యాండ్తో ఇటు సైడ్ ఇలా దీన్ని పట్టుకుంటూ మనం మిషన్ని స్టార్ట్ చేయాలండి. ఈ విధంగా స్టార్ట్ చేసి స్లోగా స్టిచ్ చేయాలి.
సెకండ్ది కూడా ఫ్యాబ్రిక్ పెట్టేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి 1 మీద ఉంది ఇది. దీన్ని మనం 1 మీద నుంచి తీసి స్టార్ మీద పెట్టాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్గా, ఇది మనకి పైకి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు మనం ఈ మధ్యలో, ఈ రెండిట్లకి మధ్యలో మన ఫ్యాబ్రిక్ అనేది ఇన్సర్ట్ చేయాలి. మనం స్టిచ్ చేసింది చూసారు కదండి, ఇప్పటికే మనకి చూడడానికి ఫ్లవర్లా ఉంది, కానీ దీన్ని మనం అంటించాలి ఊడిపోకుండా. దానికోసం మనకి హాట్ గ్లూ గన్ కావాలి. ఇది మనకి 250-300లో దొరుకుతుంది. ఇది చాలా మందికి తెలుసు, ఎందుకంటే పిల్లలు క్రాఫ్ట్స్ అవి చేయడానికి దీన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో చూసారు కదండి, దీన్ని గ్లూ స్టిక్ అంటాం. ఈ స్టిక్ మనకి వచ్చి 20 రూపీస్ ఉంటుంది. చాలా చూస్తున్నారు కదా, ఇది చాలా హార్డ్గా ఉంటుంది. ఈ గన్ను లోపల ఈ గ్లూ స్టిక్ పెట్టాలండి. ఈ గ్లూ స్టిక్ మనం పెట్టి పవర్ సప్లై అనేది ఆన్ చేస్తే మనకి గ్లూ అనేది బయటకు వస్తుంది. ఒక 5 మినిట్స్కి ఈ స్టిక్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. అప్పుడు మనం ఈ ఫ్లవర్స్ని అంటించేద్దాం. చూసారు కదండి, ఇక్కడ మనకి మెల్ట్ అవ్వడం. సో మనకి ఇది బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ని తీసుకొని జస్ట్ ఇందులో గ్లూ పెట్టేసి అంటించేయడమే. ఇలా కొంచెం కొంచెం గ్లూ అప్లై చేస్తా. ఇది అంటించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయకపోతే చెయ్యి కాలిపోతుంది. మనకి కావాలంటే వీటితో పైన ఇలా స్టిక్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం గ్లూ పెట్టేస్తే మనకి ఇలా అంటుకుపోయి ఉంటాయి ఇవి స్టోన్స్. ఇలా లేకపోతే ఇలాంటి ఏవైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి బీడ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇవి పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు. ఏ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది మన ఫ్లవర్. ఇలా స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. మరి నేనైతే ఈ వైట్ పెట్టాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి పెట్టేద్దాం. ఇన్ కేస్ మీకు మిడిల్లో కావాలంటే ఇలా బటన్స్ ఏమన్నా ఫ్లవర్ బటన్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా ఎండింగ్ వరకు మనం అంటించేసిన తర్వాత ఒకసారి దీన్ని ఇలా కింద పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఒక నిమిషం ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలండి. పట్టుకుంటే దీనికి మంచి షేప్ వస్తుంది ఫ్లవర్కి. ఇలా 2 సైడ్స్ నుంచి కూడా దగ్గరగా ఉండేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఒక్క నిమిషం పాటు. ఒక నిమిషానికి మనకి ఇదిగోండి ఇలా అయిపోతుంది కింద. చూసారు కదా, మనం ఇది ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసామండి. ప్రెస్ చేసిన ఫ్లవర్ చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా. మనకి కావాలనుకుంటే దీని మీద ఏమన్నా పెట్టుకోవచ్చు, స్టోన్స్ ఏమన్నా కావాలంటే అక్కడక్కడ అంటించుకోవచ్చండి. ఇలా చాలా బాగుంటుంది. లేకపోతే బటన్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేయచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఏమీ
చేయట్లేదు, దీనికి ఇలానే వదిలేస్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా, క్రిస్టల్స్ లాగా ఉన్నాయి. ఇలాంటివి కూడా మనం వేసుకుని, అంటే మనం ఏ డ్రెస్కి అంటిస్తున్నామో అందులో ఏ కలర్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం ఇలా ఫ్లవర్ చేసి పెట్టుకున్నాం అనుకో, దాని ప్రకారం మనం వేసుకోవచ్చు డ్రెస్కి. యాక్చువల్గా ఇది ఎక్కువ తీసుకున్నాం కదా, 6 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఇలా మనం ఏదైనా స్కర్ట్కి కింద ఫ్లవర్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే పిల్లో మీద ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వస్తుంది కదా, అలా కూడా మనం పెద్ద ఫ్లవర్ లాగా పిల్లో అంతా కూడా మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలని కొంచెం లెందీగా చేసామండి ఈ వీడియో, కానీ చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. కానీ దీనికి రఫ్లర్ ఫుడ్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఉంటే కనుక మనం ఇలా ఫ్లవర్స్ చేసుకుని మన పిల్లల బట్టల మీద పెడితే కనుక ఆ బట్టలు ఇంకా కాస్ట్లీగా అనిపిస్తాయి, ఇంకా పిల్లలు చాలా ప్రెటీగా కూడా ఉంటారు. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఏ డ్రెస్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ డ్రెస్ మీద ఇలా మనం ఫ్లవర్స్ పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మరి పెద్ద సైజ్ ఫ్లవర్స్ తీసుకుంటే కనుక అది మనం పిల్లోస్కి యూస్ చేయాలి, డ్రెస్కి అయితే చిన్న సైజ్ యూస్ చేయాలి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.